ఆత్మనాశనము లేనిది, అగ్ని దహింపజాలదు. అసలు ఈ సినిమా తీయాలని ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది మీకు? వీడు మేము లేకపోతే జీరో. ఆల్రెడీ వీడు ఒక 2 షార్ట్ ఫిలిమ్స్ స్టార్ట్ చేసి ఆపేసిండు. వీటితో ఏం కాదు. అవన్నీ ఇంకా పెట్టుకొని సరే ఆగిపోవద్దు, స్టాండర్డ్ తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి నేను గట్టిగా కూర్చున్నాను మేడం. కాస్టింగ్ ఎందుకు ఎవరిని పెద్దవాళ్ళని పెట్టుకోలేకపోయావు? సినిమా తీస్తున్నాము, షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం అంటే అందరు ఏదో అనుకొని వచ్చారనమాట. మేమేదో చిన్న కెమెరా, చిన్న లైట్ సెటప్ పెట్టుకొని ఏదో చేస్తూ ఉంటే మెల్లగా ఎవరైతే గ్యాదర్ అయిన అందరూ వెనకెళ్ళి, అప్పుడు నన్ను నమ్మిన ఒకే ఒక పర్సన్. ఫస్ట్ అనుకున్నారా మీరే యాక్టర్ అని? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేరే యాక్టర్ అనుకున్నాను మనం. అనుకుంటే చాలా సిల్లీ రీజన్స్. ఏం రీజన్స్? అన్న ఈరోజు అదేంది, నేను ఇన్ని డబ్బులు పెట్టి నీకు ముందే చెప్పాను కదా, నేను సడన్ గా చెప్పానంటే ఏదో అంటే నాకు మూవీకి హిట్ అవ్వాలన్నా ఫట్ అవ్వాలన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. దీన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు? ప్రతిదీ డబ్బులు మేడం. ఫస్ట్ ఇదే లేదు. డిఐకి పర్ మినిట్ ఎన్ని డబ్బులు ఛార్జ్ చేస్తారు, సౌండ్ కి, డబ్బింగ్ కి పర్ మినిట్ నుంచే డబ్బులు కౌంట్ చేస్తారని నాకు తెలియదు. అయితే ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేస్తుంటే దొరికాను అనమాట. నేను చిన్న మెసేజ్ పెట్టాను అనమాట. నేను ఒక ట్రైలర్ కట్ చేశాను, మ్యూజిక్ గుడ్ పంపి, నచ్చితే మాత్రం నువ్వే మ్యూజిక్ డైరెక్టర్. ప్రమోషన్స్ ఎలా చేద్దాం అనుకున్నాం? ఐడి జరాజ్ ప్రివ్యూ థియేటర్ ఒకటి ఉంటుంది రవీంద్ర భారతిలో, అక్కడ అడగండి నేను సినిమా అని అంటే ఫస్ట్ అక్కడ కూడా రిజెక్షన్ మేడం. లేదు సార్ ఒకసారి చూడండి అని ఒక 2-3 సార్లు వెళ్తే వాళ్ళు సరే ఇవ్వండి ఒక డేట్ ఇడికి. ఎవరైతే రవీంద్ర భారతి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నేను చూపించి సార్ ఇట్లా ఉంది నా సినిమా అని అంటే సరే అని చెప్పేసి సార్ వాళ్ళు వచ్చారనమాట. సినిమా అంతా చూసారు, అందరూ క్లాప్స్, వాళ్ళ దగ్గర నుంచి రివ్యూస్ తీసుకున్నాం. కొన్ని వాళ్ళ కళ్ళలో ఆనందం చేశాను మేడం. నేను ఆ రోజు నా ఫ్యామిలీ చప్పట్లు, విభత్సమైన చప్పట్లు మేడం, ఆడిటోరియం అంతా. అప్పుడు సక్సెస్ అయ్యాను అనిపిస్తుంది మేడం. నేను అడిగాను కూడా, నా సినిమా ఒకవేళ ఏదన్నా తప్పులు ఉంటే మీరు ఇప్పుడే చెప్పండి, నేను కరెక్షన్ చేసుకుంటాను. లేదు అంత బాగుంది, పార్ట్ 2 ఎప్పుడు. ఆదాన్ ఎలా అప్రోచ్ అయ్యో? అన్ని కంటెంట్ తీసుకునే ఛానల్ ఏదన్నా ఉందంటే ఆదాన్ ఛానల్ కి వచ్చాను. సారీ బాబు ఇన్ని రోజులు కలవలేదు, కూర్చోన్నాను అని చెప్పేసి మాట్లాడి చాలా విషయాలు ఆయన చెప్పిన తర్వాత చాలా జ్ఞానోదయం. నేను సినిమా చూసి తీసుకుంటాను అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను వెయిట్ చేశాను. నేను చాలా థ్యాంక్స్ మేడం, మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ ఆదాన్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే, నిజంగా మీరు 100% ఎఫర్ట్స్ పెట్టగలిగితే ఆదాన్ మీకోసం ఎప్పుడు డోర్స్ ఓపెన్ చేసే ఉంచుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నా, ఎవరైనా క్యాపబుల్, టాలెంటెడ్ ఉన్నా కూడా వి వెల్కమ్ యూ. మేము మిమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. నేను యాక్చువల్గా ఎక్కువ డివోషనల్ కంటెంట్స్ చేస్తాను, మీ అందరికీ తెలుసు. కానీ ఈ ఇంటర్వ్యూ చేయడానికి ఒక మెయిన్ రీజన్ నేను ఈ ఇంటర్వ్యూలో చెప్పబోతున్నాను, అతనితో కూడా చెప్పిస్తాను. మీరు కూడా డెఫినెట్గా ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మంచి ఇంటర్వ్యూ చేశారు అని మీరు ఖచ్చితంగా అనుకుంటారు. అది ఏంటంటే 13 Loop 13 అనే సినిమా ఇతని 2 ఏళ్ల కష్టం. ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళని అది నేను డైరెక్ట్గా మీతో మాట్లాడతాను. హాయ్ మధు. నమస్తే మేడం. నమస్తే, ఎలా ఉన్నారు? ఓకే మేడం, ఇప్పుడు సినిమా బాగా నడుస్తుంది, వెరీ హ్యాపీ. అసలు ఈ సినిమా తీయాలని ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది మీకు? అంటే సినిమా అంతకుముందు మీరు ఏం చేసేవాళ్ళు? నేను ఫస్ట్ నాకు ఇదంతా ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో ఉంది మేడం. చిన్నప్పటి నుంచి నేను మా తమ్ముళ్ళకి కానీ, మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ, మా తమ్ముడు నిఖిల్ అతనికి కానీ స్టోరీస్ చెప్పేటాను. చాలా ఇంట్రెస్టింగ్ గా స్టోరీస్ చెప్పేటాను. అంటే బోర్డు పైన ఉన్న వాల్ పోస్టర్ చూసి, దానిపైన ఉన్న వాల్ పోస్టర్ చూసి దీని కథ మొత్తం చెప్పాను. దానికి దీనికి సంబంధం లేదు, కాకపోతే నేను చెప్పాను ఇది ఇలా ఉంటది. మున్నా సినిమాలో టనల్ నుంచి హీరో బయటకు వస్తున్న పోస్టర్ ఉంటది, అది సినిమాలో ఉండదు, కానీ దాన్ని చెప్పేసి ఒక పెద్ద స్టోరీ వెళ్ళడం అది ఇంట్రెస్టింగ్ గా వాళ్ళకి అనిపించేది. దాన్ని చూసి దాని తర్వాత నేను అలాగే అనుకుంటున్నా. ఒక టైంలో రాక్షసుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఒక చిన్న స్పూవ్ చేశాను దానిపైన. ఫస్ట్ నాది నేను స్టార్ట్ చేసింది ఫస్ట్ అక్కడ వినాయకుడితో ఒక బొమ్మ పెట్టి చేశాను. అది అందరికి బీభత్సంగా నచ్చింది. సరే అని చెప్పేసి ఆ తర్వాత ఒక చిన్న ఫిలింలో హీరోలా చేశాను అనమాట, షార్ట్ ఫిలిం. అది కూడా 2018లో రివెంజ్ అనే మూవీ. అది ఓకే
దాని తర్వాత నేను డైరెక్షన్ చేయాలి, నాకు ఫస్ట్ కథలు చెప్పడం వచ్చు. అది చేస్తున్న క్రమంలో నాకు అనిపించింది నేను డైరెక్షన్ చేయొచ్చు అని. సో డైరెక్షన్ చేయొచ్చు అనే టైంలో నేను ఒక కథ అనుకున్నాను. చాలా కథలు రాసుకున్నాను మేడం. అందులో నేను ఫస్ట్ అనుకునేది క్లాక్ అనే మూవీ. క్లాక్ అనే షార్ట్ ఫిలిం తీద్దామని. మా బాబాయ్ వాళ్ళకి కొంచెం వికారాబాద్ మేము ఉండేది లింగంపల్లి అటు సైడే మేడం, గోపన్పల్లి సైడ్. అయితే అక్కడ వికారాబాద్ అడవి కొంచెం ఫేమస్, అక్కడ చేయొచ్చని మా బాబాయ్ని పోయి అడిగాను అనమాట. సరే మా బాబాయ్ ఏం చెప్పాడంటే, స్టోరీ చాలా బాగుందిరా, క్లాక్ అని పెడుతున్నావు కదా, చాలా బాగుంది, దీన్ని నాకు తెలిసిన ఫ్రెండ్ ఓటీటీ స్టార్ట్ చేస్తున్నాడు, వెళ్దాం అని అన్నాడు. అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఫ్యూచర్ ఫిలిం అనేసాడు దాన్ని. కథ బాగుంది, ఫ్యూచర్ ఫిలింకి వెళ్ళిపోదాం, షార్ట్ ఫిలిం ఇవన్నీ ఎందుకు అన్నాడు. నాకు ఫస్ట్ భయం అయింది, ఎందుకంటే నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు, వీళ్ళు ఇన్ని డబ్బులు పెడతామంటున్నా నా పైన. సరే నేను ఒక షార్ట్ ఫిలిం స్టార్ట్ చేద్దాము, 15 minutes షార్ట్ ఫిలిం తీసి వీళ్ళ దగ్గరికి వచ్చి చూపిద్దాం, అది స్టార్ట్ చేద్దామని అప్పుడు 13 స్టోరీని పిక్ చేసుకున్నాను. ఒక మంచి మెసేజ్ ఉంటుంది ఈ సినిమాలో, మంచి మెసేజ్ ఉంటుంది, మంచి చూపించచ్చు హారర్గా. ఫస్ట్ అనుకున్న కథకి దీనికి అసలు దీన్ని ఎవరు నమ్మలేదు, కాకపోతే దీనికంటే ఇప్పుడు ఇది ఎక్కువ రన్ అవుతుంది. అసలు 13 చూస్తున్నప్పుడు ఫస్ట్ 10 minutes నాకేమనిపించిందంటే, ఏంటిది ఈ అబ్బాయి చెప్పాడు కానీ చిన్నపిల్లల స్టోరీ లాగా, అంటే పిల్లల ఆటలాగా తీసాడేంటి అని అనిపించింది. కానీ ఒక 10 minutes తర్వాత అక్కడ ఆ ఫామ్ హౌస్ సీన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి నాకు మొత్తం చేంజ్ అయిపోయింది. అసలు యూట్యూబ్ లో చూస్తే ఒక సినిమా ఇంత ఎగ్జైట్ చేస్తుందా అని అనిపించేసింది నాకు. అసలు చూసే కొద్దీ అసలు ఇంకా ఇంట్రెస్టింగ్, నెక్స్ట్ ఏంటి అని చెప్పి చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. అలా కూర్చోబెట్టగలగడమే నిజంగా గ్రేట్. అసలు ఈ సినిమా ఆ కాస్టింగ్ ఎందుకు ఎవరిని పెద్దవాళ్ళని పెట్టుకోలేకపోయావు? లేదు మేడం, నేను అనుకున్నప్పుడు నేను చాలా చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను మేడం, జస్ట్ నేను చూపించుకోవడానికే కదా అని. ఎప్పుడైతే నేను ఇది స్టార్ట్ చేసినప్పుడు నాకు పెద్ద టీం లేదు, నాకు ఫ్యామిలీ వీళ్ళే ఉన్నారు కదా, వాళ్ళకి యాక్టింగ్ ఈ సినిమాలో ఎవరికి యాక్టింగ్ రాదు. ఫస్ట్ టైం ఎవరికి రాదు, లేదు చిన్న వాళ్ళతోనే స్టార్ట్ చేద్దాం అని అనుకొని స్టార్ట్ చేశాను అనమాట. అవి ఎప్పుడైతే నేను నా దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేద్దామని చేశాను మేడం. నేను చేసిన తర్వాత సినిమా తీస్తున్నాము, షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం అంటే అందరు ఏదో అనుకొని వచ్చారనమాట. వాళ్ళకి కూడా ఏం తెలియదు, అందరూ కొత్త వాళ్ళు కదా మేడం. మేమేదో చిన్న కెమెరా, చిన్న లైట్ సెటప్ పెట్టుకొని ఏదో చేస్తూ ఉంటే మెల్లగా ఎవరైతే గ్యాదర్ అయిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు, స్టార్ట్ అయ్యి అందరు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడే ఉన్నా. కాకపోతే వాళ్ళు వెనకాల నుంచి అనే మాటలు కొంతమంది ద్వారా నాకు తెలిసినాయి, వీడు మేము లేకపోతే జీరో, ఆల్రెడీ వీడు ఒక 2 షార్ట్ ఫిలిమ్స్ స్టార్ట్ చేసి ఆపేసిండు, వీటితో ఏం కాదు అన్నప్పుడు నాకు అనుకున్నా. ఇంకా అప్పుడు సరే ఇంట్లో కూడా పర్మిషన్ తీసుకున్నా, నన్ను ఒక్కసారి వదిలేయండి, ఏది ఏమైనా సరే ఖచ్చితంగా మంచి సినిమా తీసి మీ దగ్గరికి వస్తా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళతో మాట్లాడాను, తీసుకున్నాను. అప్పుడు డబ్బులన్నీ అయిపోయినాయి. అప్పుడు నన్ను నమ్మిన ఒకే ఒక పర్సన్ దివ్యజ్ఞ. తను వచ్చి ఈ సినిమాకి నేను డబ్బులు పెడతా అని తను జాబ్ చేసేది. ఆ జాబ్ నుంచి ఎప్పుడైతే వచ్చే డబ్బులు, అది 1 month డబ్బులు కూడా సరిపోయేటి కాదు మేడం, కెమెరా కానీ దానికి కానీ. ఆ తర్వాత మెల్లమెల్లగా 2 monthsకి ఒకసారి మేమంతా డబ్బులు గ్యాదర్ చేసుకొని మళ్ళీ అందరినీ పిలిచి మళ్ళీ సండే సాటర్డేనే చేయాలి, వాళ్ళ ఫ్రీ ఉన్న టైంలోనే చేయాలి మేము. ఓకే, సాటర్డే సండేస్ లోనే, ఓన్లీ సాటర్డే సండేనే వాళ్ళు టైం తీసుకొని. అప్పటి వరకు మళ్ళీ ఈ కథని మళ్ళీ మేము ఎప్పుడో తీసినా కూడా అన్ని మ్యాచ్ అవ్వాలి మేడం, అది పెద్ద టాస్క్ కదా మేడం. అప్పుడు కంటిన్యూటీ, అప్పుడు ఒక 3 ఉంటది, ఇప్పుడు 3 ఉంటది. కాకపోతే యాక్టర్ నేనే అవ్వడం వల్ల దాన్ని మీరే ఫస్ట్ అనుకున్నారా మీరే యాక్టర్ అని? లేదు మేడం, నేను అసలు డైరెక్షనే చేద్దాము, డైరెక్షన్ నేను కథ బాగా చెప్పగలుగుతా అని నా ఫీలింగ్ అయ్యి. ఎక్కడ హీరోగా టర్న్ అయ్యారు మరి మీరు? లేదు మేడం, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేరే యాక్టర్ అనుకున్నాను మేడం. చాలా బాగుంటాడు ఆ అబ్బాయి, నాకు చాలా అంటే వాడు చూస్తే అనిపించేది, అరే ఫాదర్ క్యారెక్టర్ ఈ అబ్బాయికి ఇస్తే చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకున్నాను. అనుకుంటే చాలా సిల్లీ రీజన్స్, అసలు మీకు చెప్తే కూడా నమ్మరు. ఏం రీజన్స్ అంటే, అన్న ఈరోజు నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే ఉందన్న. అదేంది, నేను ఇన్ని డబ్బులు పెట్టి నీకు ముందే చెప్పాను కదా, నేను సడన్ గా చెప్పానంటే ఏదో అంటే నాకు కూడా తెలియదు అన్న, సారీ ఏమనుకోకంటే నేను డబ్బులు పెట్టారే, ఇన్ని డబ్బులు చిన్న కాదు కదా, నీకు తెలుసు కదా, ఇంతమందిని గ్యాదర్ చేయడం కూడా, మనుషులు గ్యాదర్ అవుతున్నారు మేడం షార్ట్ ఫిల్మ్ కి, డబ్బులు ఏమి ఇవ్వట్లేదు వాళ్ళకి, ఏదో జస్ట్ నా కోసం ఏదో నించొని వచ్చి చేస్తున్నారు.
వాళ్ళకి కూడా అందరిని ఇంకా నేనేం చేయాలి, యాక్టర్ రాకపోతే నేనేం చేస్తాను మేడం. అట్లా 2 times అయింది మేడం. ఇంకా ఇది వర్కౌట్ అవ్వదు. కెమెరాస్ ఇవన్నీ రెంట్కి తెచ్చుకుని అన్నీ ఇంకా కెమెరాస్ డబ్బులు కూడా అయిపోయినాయి, ఫ్రీగా ఇచ్చేసి వచ్చాము మేము. ఏం తర్వాత చేయకుండానే ఏం చేయకుండానే ఇక ఏముంటది మేడం. తర్వాత ఇచ్చేసి తర్వాత చాలా బాధ వేసింది నాకు. ఇదంతా ఎందుకు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, నేనే చేద్దాం, ఫాదర్ క్యారెక్టర్ ఇది చేద్దాం అని చెప్పేసి నన్ను నేను మార్చుకొని సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లాగా నేను చేసేసాను అన్నమాట. సో అక్కడ హ్యాపీ. అప్పుడు హీరోయిన్ కూడా లేదు మేడం, హీరోయిన్ కూడా కష్టమే. హీరోయిన్ కూడా ఎవరు నాకు ఇండస్ట్రీ పరంగా ఎవరు తెలియదు, నా ఫ్రెండ్స్ పరంగా కూడా ఎవరికంత యాక్టింగ్ రాదు. వాళ్ళ పేరెంట్స్ నొప్పియాలి, వీళ్ళని అందరిని ఒప్పించాలి. దాని మధ్యలో మరి హీరోయిన్ ఎలా ఫామ్ చేశారు? నాకు తెలిసిన ఒక కోచ్ ఉన్నాడు మేడం, పృథ్వీ సార్ అని. ఆయనతో పాటు ఒకసారి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయిని కలిసాను అనమాట. సార్ని అడిగాను, సార్ ఆ అమ్మాయి కొంచెం వర్కౌట్ అవుతుంది ఒకసారి చూసారా అంటే, సరే నేను అడుగుతాను మధు అంటే. ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి ఒకసారి కథ చెప్పిన తర్వాత ఓకే చెప్పాలి వద్దా నేను చెప్తాను, సరే అని చెప్పేసి ఫోన్లోనే నరేషన్ ఇచ్చాను అమ్మాయికి. అమ్మాయికి నచ్చి విభత్సంగా నచ్చి నేను మా ఫ్యామిలీని తీసుకొని వస్తాను. సో వచ్చిన తర్వాత వాళ్ళ హీరోయిన్ వాళ్ళ మదర్ మమ్మల్ని ఎక్కువ సపోర్ట్ చేసింది. చాలా నైట్ 2-3 అయ్యేది మేడం. నైట్ 2-3 అంటే ఎవరో ఆడపిల్లల్ని బయటకు పంపించారు కదా త్వరగా. మేడం కూడా మాతో పాటు వచ్చేది. సండేసే కదా మేడం షూట్స్ అన్ని. అంటే హీరోయిన్ కోసం, మా డిఓపి కోసం సండే మాత్రమే, వాళ్ళకున్న ఫ్రీ టైంలో మాత్రమే నేను సినిమా చేసేవాడిని. అయితే ఎప్పుడైతే వాళ్ళ మదర్ వచ్చి ఆంటీ ప్లీజ్ అంటే, ఎందుకంటే కొంతమంది చాలా ఓవర్ చేస్తుంటారు, బాధ పెడతా ఉంటారు హీరోయిన్ వాళ్ళ. ఆ అమ్మాయి వచ్చి మేడం ఎవరైతే ఉమారెడ్డి మేడం, తను వచ్చి ఏం కాదు నాన్న మీరు చెయ్యండి మీకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి ఆ మేడం నాకు చాలా సపోర్ట్ చేసింది. నేను అమ్మాయితో కూడా చెప్తూ ఉంటాను, యాక్టర్తో, నాకు నీకంటే మీ మదర్ ర్యాపో ఎక్కువ ఉంది, తను మమ్మల్ని అర్థం చేసుకుంది, చాలా థ్యాంక్స్ అని చాలాసార్లు చెప్పాను. మరి చాలా మంది కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదు అలా కామెంట్స్ పెట్టినట్టున్నారు. అవును మేడం, అంటే అది యాక్చువల్గా నాకేం తెలీదు. అంటే ఫస్ట్ హీరోయిన్ వీళ్ళతో నాకు ఈ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఉన్నోళ్ళతో చేస్తున్నప్పుడు ఆ అమ్మాయితో ఇబ్బందికరమైన ఏదన్నా అడిగితే ఆమె చేస్తుందో చెయ్యదో అనే భయం, అంటే చేయకుండా వెళ్ళిపోతే నేనేం చేయలేను మళ్ళీ. ఆ అమ్మాయి మాకు అగ్రిమెంట్ ఉండవు ఏది ఉండదు కదా మేడం, షార్ట్ ఫిలిం అంటే ఏంటి అని అట్లా అని కొంచెం ఆ అమ్మాయిని అడగలేకపోయాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇబ్బందికరమైన సీన్స్ ఎందుకు అని చెప్పేసి, ఆ కెమిస్ట్రీ అంటే నాకు కొత్త, ఆ అమ్మాయి వెళ్ళిపోతే నాకు వేరే చాయిస్ లేదు. సో ఆ అమ్మాయిని కొంచెం జాగ్రత్తగా చూసుకొని సినిమా అంత వరకు మదర్ క్యారెక్టర్ వరకు చేసి ఇచ్చాను. సూపర్. నెక్స్ట్ ఎలా మేనేజ్ చేశారు, ఎన్ని ఫ్రేమ్స్ హ్యాండిల్ చేశారు? అంటే అన్ని మేడం, అందరూ ఇప్పుడు నా టీం చాలా చిన్నది, టీమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కెమెరామెన్, డిఓపి, ఎడిటర్ ఆయనే, మా వికే ఐకాన్ అని నా కజిన్ అవుతాడు, ఆయనతో స్టార్ట్ చేశాను అనమాట. ఆయనతో కలిసి స్టార్ట్ చేసినప్పుడు ఇంకా ఆయనకు కూడా అప్పుడే జాబ్ రావడము, ఆయన కూడా దొరకకపోవడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు నేనే ఇంకా అన్నిట్లో దిగాల్సి వచ్చింది నాకు. ఎందుకంటే వీళ్ళందరూ మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా మేడం, వీడేం చేయలేడు, అవన్నీ ఇంకా పెట్టుకొని సరే ఆగిపోవద్దు, స్టాండర్డ్ తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి నేను గట్టిగా కూర్చున్నాను మేడం. ఇది ఇంపాసిబుల్ అనేది కూడా నేను చేయగలిగిన, పాసిబుల్ చేశాను మేడం. ఎన్ని క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేశారు మొత్తం? అంటే హీరో మీరే, డైరెక్టర్ మీరే, స్టోరీ నాదే, ఇంకా స్క్రీన్ ప్లే నాదే, కొన్ని మేకప్స్ నావే, కొన్ని మేకప్ కూడా నేనే చేశాను మేడం. కాస్ట్యూమ్స్ మొత్తం అంతా మేడం. నాకున్న సపోర్ట్ అలా ఒక 2-3, సునీల్, రిషి, విక్కీ ఐకాన్, వీళ్ళు దివ్యజ్ఞ ప్రొడ్యూసర్, వీళ్ళు నాకు మెయిన్ ఉండేది. వాళ్ళతో పాటు వాళ్ళని గ్యాదర్ చేయడం కూడా ఇబ్బంది, ఎందుకంటే ఎవరి వర్క్స్ వాళ్ళకు ఉంటాయి మేడం. నాకున్నంత ఇంట్రెస్ట్ అందరికి ఉండదు, కాకపోతే వాళ్ళు నా కోసమని నిలబడి చేసినప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయినా. వాళ్ళతో చేయించుకోవడం కూడా నాకు కొంచెం ఇబ్బంది పడేటవాళ్ళు, వాళ్ళకి టార్చర్ వాళ్ళ ఫేస్ లో తెలిసిపోయేది, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు కానీ అయినా సరే చేద్దామని. ఆ మధ్యలో నేను సినిమాలో డబ్బులు ఖర్చు పెట్టిన మధ్యలో ఒక కెమెరా తీసుకొని ఒక అబ్బాయి వచ్చాడు మేడం, అదే టైంలో పవన్ అని. అబ్బాయి వచ్చిన తర్వాత అన్న నేను కెమెరా ఫ్రీగా ఇస్తాను మీ కష్టం చూసి అని, నాకు చాలా రిలీఫ్ అనిపించింది మేడం.
చాలా హ్యాపీ అనిపించింది. సెకండ్ అంటే ఇంకొంచెం అంటే మాకు ఏది ఇబ్బంది అంటే మేడం, కెమెరాలు తీసుకొని అక్కడ దాకా ట్రావెల్ చేసి వాళ్ళకి ఇవ్వాలి టైం వరకు, అది మాకు ఇబ్బంది ఉండేది. మేము ఇక్కడ షూట్ చేసుకొని రిలాక్స్ అయిపోవడానికి ఉండేది లేదు. ఒక 2-3 వెళ్ళిపోయేటోళ్ళం షూట్ అయిపోగానే, ఇక్కడ మేము మేనేజ్ చేసేవాళ్ళం. ఆ మధ్యలో ఆ అబ్బాయి వచ్చి చేయడం వల్ల ఇంకా అది ఫ్రీగా ఇచ్చాడు కెమెరా, డబ్బులు ఏం అడగలేదు. వాళ్ళ ఇంట్లో నేను అడిగాను, మీ ఇంట్లో అడిగితే ఏం చెప్తామంటే, ఏముందన్నా నేను హెల్ప్ చేస్తున్నా అంతే, సినిమా మంచిగా వస్తే అదే హ్యాపీ అని. సో దాని కానీ కొంతమంది ఉన్నారు అట్లా హెల్ప్ చేసిన వాళ్ళు, నేను నా కష్టం చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు మేడం కొంతమంది. అసలు మూవీ చూస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మూవీకి హిట్ అవ్వాలన్నా ఫట్ అవ్వాలన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అలాంటిది దీంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు చాలా అంటే చాలా బాగుంది. అంటే మొత్తం ఒక ఆడియన్ ని కూర్చోబెట్టాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజికే కదా. అసలు ఇలా కథ అలా నడుస్తున్న మనకు ఆ ఫీల్ కూడా మనల్ని క్యారీ చేయాలి అని అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్ గా ఉండాలి. దీన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు? అంటే ఎక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీరు అంటున్నారు కాబట్టి నేనేం చేశానంటే, మ్యూజిక్ అన్ని అంటే నాన్ కాపీరైట్ మ్యూజిక్ ఉంటాయి కదా మేడం, అవన్నీ నేను ఏం చేశానంటే నేనే పెట్టడం అనమాట. సీన్ అయిపోయింది నాన్ కాపీరైటెడ్ లేదు మేడం, చెప్తాను. అంటే నాన్ కాపీరైట్ పెట్టాను నేను. ఫస్ట్ నేను వచ్చేసి మ్యూజిక్ అంతా పెట్టేశాను అనమాట. తర్వాత కాపీరైట్స్ పడతాయి ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఒక 2-3 అప్పుడు నాకు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇల్లు అని ఎప్పుడు తెలియదు మేడం, అసలు జీరో నాలెడ్జ్ మేడం సినిమాలో. నాకు సినిమా తీయాలి అంతే, అంటే నాకు సినిమా తీయాలి టర్మినాలజీ లేదు దానిపైన. ఏంటిది యాక్ట్ 1 యాక్ట్ 2 ఈ తర్వాత తెలుస్తుంది. నాకు అసలు ఏం తెలియదు. నేను ఒక తెలుగు మీడియం, నాకు ఇంగ్లీష్ లో కొన్ని పదాలు కూడా తెలియదు. నేను ఓవర్ ద షోల్డర్ షాట్ తీయండి అని వాళ్ళు అనుకున్నా పెట్టాలి. నేను ఈ భుజం నుంచి ఆ భుజం కనిపించాలి అని నేను చెప్పేటండి. వాళ్ళు నవ్వుకునేటోళ్ళు, వీడికి ఏం తెలుసు సినిమా తీసేస్తా అంటున్నాడు. సరే ఎవరేమనుకుంటే చెవిటి కప్పలా వెళ్ళిపోవాలన్నట్టు. సరే చెవిటి కప్ప అంతే మేడం. అయితే ఆ టైంలో ఎవరు లేరనమాట. నేను నాకు తెలిసిన వాళ్ళని ఒక నంబర్ ఇచ్చారు నాకు, ఆయనతో మాట్లాడితే ప్రతిదీ డబ్బులు మేడం. ఫస్ట్ ఇదే లేదు అంటే పర్ మినిట్కి 5,000 3,000 ఛార్జ్ చేస్తారని తెలియదు నాకు. సినిమా తీసుకుంటూ పెంచుకుంటూ పోతూనే ఉన్నా 1 అవర్ దాకా. ఒక మంచి ఫీల్ ఇవ్వాలి, 1 అవర్ సినిమా చూసిన ఫీల్ ఉండాలి అందరికి ఆడియన్స్ కి అని చెప్పేసి నేను, ఎవరైతే నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారో వాళ్ళందరూ తిరిగి చూడాలని నేను. కాకపోతే దాని తర్వాత తెలిసింది డిఐకి పర్ మినిట్ ఇన్ని డబ్బులు ఛార్జ్ చేస్తారు, సౌండ్ కి మళ్ళీ డబ్బింగ్ కి పర్ మినిట్ నుంచే డబ్బులు కౌంట్ చేస్తారని నాకు తెలియదు. అట్లా పర్ మినిట్ నుంచి అంటే ఎంత అవుతుంది మేడం? 16 minutes కి దాదాపు అక్కడే 2-3 లక్షలు అయిపోతుంది అక్కడ నార్మల్ గా చిన్న షార్ట్ ఫిల్మ్ కైనా. అయితే అది అంతా నాకు చాలా కష్టంగా అనిపించింది. నేను ఆ సౌండ్ అంతా పెట్టుకొని ఒక ఆయనకి ఇచ్చాను అనమాట. చూసి నాకు ఇష్టం వచ్చినట్టే చేస్తాను, లేదు నేను కూర్చుంటా అన్న, నాకు కావాల్సినట్టు చెయ్యండి అంటే, మీరు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు, ఎన్నో సినిమాలు చేశాను, నీది నాకేంటిది అన్నట్టు ఆయన కూడా మాట్లాడిన తర్వాత నేను ఇక్కడ కూడా కాదు, హైదరాబాద్ లో కూడా కాదు, వేరే వైజాగ్ విజయనగరంలో ఉన్న ఒక అబ్బాయి కాంటాక్ట్ అయ్యాడు అనమాట. ఆ అబ్బాయితో మాట్లాడాను. అతని పేరు కార్తిక్. ఆ అబ్బాయికి ఎలా తెలిసింది? నేను జస్ట్ మెజిషియన్ అని చెప్పేసి ఉంది మేడం, ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేస్తుంటే దొరికాడు అనమాట. అయితే నేను చిన్న మెసేజ్ పెట్టాను అనమాట, నువ్వు చేస్తున్నావా, ఇంకా ప్రీవియస్ ఏదైనా చేసావా? లేదన్నా నేను చిన్న చేశాను, నేను అది పంపిస్తాను. సరే అంతా కాదు, నేను ఒక ట్రైలర్ కట్ చేశాను, దాన్ని కొట్టి పంపి, మ్యూజిక్ కొట్టి పంపి, నచ్చితే మాత్రం నువ్వే మ్యూజిక్ డైరెక్టర్. సరే అండి. మళ్ళీ నా సినిమా అక్కడ పంపాలా, వాడేం చేస్తాడో అంతా నాకు తెలియదు, అసలు ఫేస్ కూడా చూసుకోలేదు. పంపించాను నేను ట్రైలర్ చేసి పంపించాడు. నేను కొంచెం నచ్చలేదు, కొన్ని చెప్పాను అనమాట. నేను చెప్పినట్టు చేశాను అనమాట. నేను చెప్పింది చేస్తున్నాడు కదా, చాలా ఇతనే నా మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి సినిమా మొత్తం పంపించాను. పంపిస్తే నేను ఫస్ట్ సౌండ్ లేకుండా పంపిస్తే అర్థమయ్యేది కాదు మేడం. అంటే వాళ్ళు ఏం చెయ్యాలి ఏంటని. నేను ఆల్రెడీ వేరే సినిమాలో అయినా సరే కాపీరైట్స్ అయినా నేను పెట్టించాను కాబట్టి అబ్బాయికి బాగా అర్థమైంది సినిమా. అన్నయ్య ఇది డబ్బింగ్ లేకుండా కూడా సినిమా అర్థమవుతుంది అన్నయ్య, వస్తుంది, చాలా బాగుంది, నాకు నచ్చింది, నేను తీసుకుంటానన్నా అని చెప్పేసి ఇంకా ఒక అమౌంట్ అడిగి ఆ అమౌంట్కి మేము ఫిక్స్ అయిపోయి ఇంకా మ్యూజిక్ డైరెక్టర్తో కూర్చొని వర్క్ చేశాను. ఇక్కడ కూడా కాదు మేడం, నాదేంటంటే సినిమా ఫస్ట్ ఈ లైన్ ఎవరు చెప్పలేదు కదా, బయటికి వెళ్ళిపోతే ఏంటా పరిస్థితి, చాలా భయాలు.
ఆ భయాల మధ్యలో నుంచి కూడా వద్దు, నువ్వు ఎక్కడో నమ్మిస్తున్నావు, ఫేస్ కూడా చూసుకోలేదు, ఇన్స్టాగ్రామ్ ఐడి నంబర్ లేదు, ఎందుకు అని కూడా అన్నారు. ఏమో మరి ఇంకా నాకు ఎవరు దొరకట్లేదు. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఈయన ఇదే చేశారు. ఫస్ట్ ఆయనకు మంచి బ్రేక్ వస్తుంది, అన్న నాకు బ్రేక్ వస్తుంది అని. ఒకవేళ డబ్బుల కోసం ఏదో చెయ్యాలని చేశాడంటే వాడు అక్కడి వరకే మేడం, ఇంకా ఫ్యూచర్ లో ఎదగలేడు. సో నాకు అనిపించింది, నమ్మాను, ఆ నమ్మకం నిజమైంది, హ్యాపీ. సో మంచిగా నిజంగా మేడం చాలా మంది మ్యూజిక్ బాగుంది బాగుంది అంటే నాకు వాడికి ఫోన్ లోనే డిబేట్, అన్న ఇదే కరెక్ట్ ఉంటుంది అన్న, లేదు లేదు ఇది కరెక్ట్. సో ఫన్నీగా కామెంట్స్ కూడా పెట్టాడు. ఓకే అండ్ వెరీ హ్యాపీ. చిన్నోడు మేడం, చాలా తక్కువ చిన్న ఏజ్, 19 years అనుకుంటాను అబ్బాయి. 19 years 19 years. మ్యూజిక్ డైరెక్టర్ 19 years, హీరో అండ్ ఈ స్క్రీన్ ప్లే డైరెక్టర్ కి ఏమో 26 years. 26, 27. 26 ముచ్చటేస్తుంది స్టోరీ వింటే. అండ్ నెక్స్ట్ అసలు ఈ సినిమాకి ఏమి తెలియకుండా స్టార్ట్ చేశారు కదా, ఎవరైనా మీ సినిమా తీసేసుకుని ఉంటే ఏం చేయాలో కూడా, నెక్స్ట్ ఏం చేయాలో కూడా తెలియదు మేడం. కాకపోతే నేను ఒకటే నమ్మాను మేడం, నేను చాలా గట్టిగా కష్టపడతా, నేను స్టాండ్ తీసుకొని కష్టపడతా. మన కోసం మనమే కష్టపడాలి కదా మేడం, ఇంకెవ్వరు కష్టపడరు, అందరు క్రిటిసైజ్ చేసే వాళ్ళే. ఫస్ట్ ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది, వద్దు వద్దు అని. పేరెంట్స్ కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ అవసరమా ఈ టైంలో, అవసరం ఆయనకి నా దగ్గరకు వచ్చి ఏదో ఒకటి చెయ్యి అని చెప్పడం, ఇంట్లోతో అండి అసలు ఏది చేసలేడు, అవసరం లేదు అని వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. సినిమా వచ్చిన తర్వాత అందరూ ఫోన్ చేసి మమ్మీ చాలా హ్యాపీ. సినిమా తీయడం అంతా ఒక ఎత్తు అయితే సినిమా రిలీజ్ ఇంకో పెద్ద ఎత్తు. అసలు జనాలకి చేర్చడం అనేది పెద్ద టాస్క్ కదా, దాన్ని ఎలా చేద్దాం అనుకున్నావు? నేను ఫస్ట్ నేను ఇది యూట్యూబ్ లో అంతా అయిన తర్వాత మేడం, యూట్యూబ్ లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను మేడం. ఆ మధ్యలో నాకు ఒక ఓటీటీ ఛానల్ దొరికాడు అనమాట. అతనికి చూపించాను సినిమా, చూపిస్తే ఆయన అన్నాడు చాలా బాగా వచ్చింది, క్వాలిటీ కూడా బాగుంది సినిమాది, కొంచెం చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, బట్ అది అంతా కాకుండా నేను ఓటీటీలో వేస్తాను అంటే, లేదన్నా నాకు అందరు జనాలు చూడాలి ఫస్ట్, ఇది ఫస్ట్ ఫిల్మ్ నాది, ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అని స్టార్ట్ చేశాను. అది టైం వైజ్ ఇండిపెండెంట్ షార్ట్ ఫిల్మ్ అనొద్దు, ఇది షార్ట్ ఫిల్మ్ కాదు, ఫిల్మే. 1 hour ఇందాక చెప్పారు కదా, ఈవిల్ డెడ్ ఎంతసేపు ఉంటది? 1 hour 20 minutes ఎంత ఉంటది? ఇది 1 hour ఉంది, ఇది ఫిల్మ్, ఇది షార్ట్ ఫిల్మ్ కాదు. నేను స్టార్ట్ చేసిన దాని గురించి చెప్తున్నాను మేడం. షార్ట్ ఫిల్మ్ అనుకో స్టార్ట్ చేశానన్నా, పర్లేదు, నేను ఇది అందరూ జనాలు చూడాలనే తీసాను, నేను పబ్లిక్ చూడాలి, ఒక మంచి మెసేజ్ ఉంది అంటే, లేదు మధు మంచి డబ్బులు వస్తాయంటే, లేదన్నా డబ్బుల గురించి కాదు, నేను ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నా ఇది డబ్బుల కోసం కాదు, ప్యాషన్ కోసం అని తీసి నేను స్టార్ట్ చేశాను మేడం. స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళందరూ వచ్చారు, ఇప్పుడు సార్ కూడా. ఆ తర్వాత నేను కొన్ని యూట్యూబ్ ఛానల్ దగ్గరికి వెళ్ళాను. నన్ను అందరూ సినిమా స్టార్ట్ చేసినప్పుడు లవ్ స్టోరీ తీయచ్చు కదా, ఎందుకు హారర్ చూస్ చేసుకుంటున్నావు, లేదు అందరూ లవ్ స్టోరీసే తీస్తారు, మనం డిఫరెంట్ గా తీద్దాం, మనం కొట్టేస్తాం ఇప్పుడు చూడు అందరూ మన క్యూ కట్టేస్తారనే ఫీలింగ్ తోని. కాకపోతే అదే ఈ సినిమాకి మైనస్ అయింది. అంటే ఎవరు నమ్మేటోళ్ళు కాదు. హారర్ అంటే ఏముంటది షార్ట్ ఫిల్మ్ లో, చాలా బ్యాడ్ నరేషన్ ఉంటది వాళ్ళది, ఇది షార్ట్ ఫిల్మ్ కాదు, అది వాళ్ళ ఒపీనియన్ మేడం, వాళ్ళ ఒపీనియన్. సరే ఇది ఏం చేస్తారు, యూట్యూబ్ సినిమాలు అంటే ఏముంటాయి, హారర్ అంటే ఏముండదు, హారర్ అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంటది. లేదు సార్, నేను పాయింట్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నాను, నేను ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తా, అది టీవీలోనో దాంట్లోనో కాదు, ఎక్కడైనా మనం ఇంట్రెస్టింగ్ గా ఒక కథ చెప్తుంటే అందరు ఇంట్రెస్టింగ్ గా చూస్తారు, మీరు ఒక్కసారి చూడండి. ఎవరు చూసే ఇంట్రెస్ట్ కూడా లేదు ఎవరికి, ఎవరు చూడలేదు వేరే యూట్యూబ్ ఛానల్స్, చూడలేదు. మరి ఇక్కడ ఎలా అప్రోచ్ అయ్యో, ఆదాన్ని ఎలా అప్రోచ్ అయ్యో? అది కూడా స్టోరీ మేడం, సపరేట్ స్టోరీ. యాక్చువల్ గా ఒక సార్ ఉన్నాడు ఇన్ఫినిటో మీడియాలో, ఒక సార్. ఆయన ఏమన్నా అంటే, మధు నీ సినిమా చాలా బాగుంది, ఆయన ట్రైలర్ చూసాడు అనమాట. అంత ఇంట్రెస్ట్ లేక, అంత టైం వాళ్ళకి లేక, ఓన్లీ ట్రైలర్ మాత్రం చూసి చాలా బాగా తీసాను, నాకు బాగా అనిపిస్తుంది, చూస్తుంటే అర్థమవుతుంది, కాకపోతే ఇదంతా లవ్ స్టోరీస్, రాంగ్ కామ్ ఇలాంటివి తీస్తున్నాము, ఇందులో నీ హారర్ వేస్తే జనాలు చూడరు, అంటే ఒక ఆడియన్స్ మాకు ఉన్నారు, ఇది ఇందులో వేస్తే చూడరు, కొంచెం మంచి ఛానల్ ఒకటి చూడు, మంచి కంటెంట్ అంటే ఏ కంటెంట్ అయినా తీసుకునే ఛానల్స్ కూడా ఉంటాయి చూడు,
మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో నేను హెల్ప్ చేస్తాను. అప్పుడు నాకు ఓకే సార్ అని చెప్పేసి అప్పుడు సర్చ్ చేశాను మేడం. సర్చ్ చేస్తే అన్ని కంటెంట్ తీసుకునే ఛానల్ ఏదైనా ఉందంటే ఆదాన్ ఛానల్కి వచ్చాను నేను. 2-3 సార్లు అంటే సార్ వాళ్ళ బిజీ కానీ సార్ వచ్చి నేను ఇక్కడికి వచ్చి ఫస్ట్ శ్రీజ మేడంని కాంటాక్ట్ అయ్యాను. మేడం కూడా చాలా హ్యాపీగా పర్లేదు అదొక నా కష్టం లేదంటే నా ట్రైలర్ చూసేంత వరకు ఎవరికి ఏం లేదు మేడం, ఏదో అందరు వస్తుంటారు పోతుంటారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మేడం కూడా అదేంటి నన్ను పిలిచి లేదు ఒకసారి సార్తో మాట్లాడండి అని చెప్పి సార్తో మాట్లాడేసి 4 times నేను కలవలేకపోయాను సార్ని. తర్వాత సార్ కూడా వచ్చి ఆయన అంత పెద్ద మనిషి అసలు చెప్పాల్సిన అవసరం లేదు, సారీ బాబు ఇన్ని రోజులు కలవలేదు కూర్చోన్నాను అని చెప్పేసి మాట్లాడి చాలా విషయాలు ఆయన చెప్పిన తర్వాత చాలా జ్ఞానోదయం అయింది. నేను చాలా మంది ఈ సినిమా తరుణంలో చాలా కష్టాలు ఉన్నాయి మేడం, అవన్నీ ఇప్పుడు చెప్తే కూడా అంత మీరు చెప్పే ప్రతి మాటలో కూడా మీకు కష్టం తెలుస్తుంది. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎక్కడ షార్ట్ ఫిల్మ్ అనుకుని స్టార్ట్ చేయడం, కాస్టింగే కష్టం అవ్వడం, ఇండస్ట్రీలో ఎవరో తెలియకపోవడం, అసలు చుట్టూ ఎవరిని నమ్మాలో తెలియని సిచ్యువేషన్లో అసలు స్టార్ట్ చేయడం, ఎవరు ఉంటారో ఎవరు ఉండరో అన్న సిచ్యువేషన్స్, ఇవన్నీ ఈ స్ట్రగుల్స్ అన్ని కనిపిస్తున్నాయి కళ్ళ ముందు మీరు చెప్తున్న స్టోరీని బట్టి. సో కానీ ఈ 2 years ఒక ప్రాజెక్ట్ మీద ఉండి దీన్ని లాక్కొచ్చారు చూసారా. ఇప్పుడున్న రోజుల్లో నీలాంటి పిల్లలు ఎవరు అంటే 26 years ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఏదైనా ఎవరైనా డైవర్ట్ చేస్తే డైవర్ట్ అయిపోతారు. అంటే మీరు చెప్పారు కదా అదేంటి లవ్ మూవీస్ తీయచ్చు కదా, ఇలాంటివి ఎవరు చూస్తారు అనగానే వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అక్కడే పడేసి ఇంకో కొత్త ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోవడం, కొత్త మైండ్ సెట్ తో మొదలవడం, మళ్ళీ స్టార్ట్ చేయడం, కొత్త వాళ్ళని గ్యాదర్ చేసుకోవడం, ఈ వీటి మీద చేస్తుంటారు. అండ్ ఇంకా అసలు అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే చాలా మంది చాలా విషయాలు నాకు అది లేదు ఇది లేదు అని చెప్పి మానేస్తుంటారు, వదిలేస్తారు మధ్యలోనే. ఏదైనా స్టార్ట్ చేసి వాళ్ళు ఫోకస్ అంతా కూడా అన్ని కావాలి, చుట్టూ అన్ని అరేంజ్ అయితేనే వాళ్ళు చేస్తారు ఆ పని. కానీ అది లేదు ఇది లేదు అనకుండా ఒక సినిమా తీసి 1 గంట సినిమా తీసి ఎవ్వరు లేకపోయినా ఒక్కడిదే నిలబడి ఇంతవరకు తీసుకొచ్చి ఇవాళ ఇంత పాపులారిటీ వచ్చింది అని అంటే అది చిన్న విషయం కాదు. ప్రతి స్టేజ్ లో కూడా మీరు ఫేస్ చేసిన కష్టం కనపడుతుంది, మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్ కనపడుతుంది. మిమ్మల్ని చూసి చాలా మంది యూట్యూబర్స్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, చాలా ఇన్స్పైర్ అవ్వాల్సిన విషయాలు ఉన్నాయి చాలా. అసలు ఫస్ట్ అందరి దగ్గర నుంచి వచ్చే రిజెక్షన్ చూసి నాకు కూడా నేను గట్టిగా నించొని చెయ్యాలని ఉంది, కానీ సపోర్ట్ అనేది ఎవరి నుంచి లేదు. అప్పుడు నమ్మిన వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు, సో ప్రొడ్యూసర్ దివ్యజ్ఞ కావచ్చు, ఇంకొంతమంది అయితే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎవరి దగ్గర నుంచి వాళ్ళు వెనక మాట్లాడే మాటలు కూడా అవి వేరే వాళ్ళు వింటే మాత్రం అక్కడికి అయిపోతారు, మనం చేసే తప్పేమో అని. కానీ ఇప్పుడు అదే మనుషులు వచ్చి అప్రిషియేట్ చేసుకుంటూ మా మమ్మీ చెప్పేది, అరే నేను ఇట్లా అన్నారా ఇప్పుడు వచ్చి పోనీ మమ్మీ వదిలేద్దాం, ఏంటంటే మన సక్సెస్ మాట్లాడుతుంది. మనం ఇప్పుడు నువ్వు అప్పుడు అట్లా చేసినావు కదా అని మనం మాట్లాడి వేస్ట్, మనం మాట్లాడేది ఏముండదు మేడం, చూస్తే అర్థం అయిపోతుంది. అవును. ఏంటి నెక్స్ట్ ఈ సినిమా వేరే లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారంట, తమిళ్, హిందీ, మలయాళంలో కూడా డబ్ చేయబోతున్నారంట. ఎంతకన్నా ఏమన్నా కావాలి అసలు? అసలు యాక్చువల్ గా రిలీజ్ చేయలేమేమో అనుకున్న సినిమా ఇవాళ యూట్యూబ్ లో వచ్చి 1 million కి దగ్గరగా ఉంది. ఇవాళ 1 million కి దగ్గర అవడం అంటే నార్మల్ విషయం కాదు, ఇలా కష్టపడి చేసిన సినిమా. అండ్ వితౌట్ ఎనీ ప్రమోషన్స్ ఎలా చేద్దాం అనుకున్నా మర్చిపోయాను, ప్రమోషన్స్ మాట్లాడలేదు. యాక్చువల్ గా సినిమా అంతా రెడీగా ఉంది మేడం, దీన్ని ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి వీళ్ళందరికీ అని చెప్పేసి నేను ఏదన్నా మంచి థియేటర్ ఉంటే చేయొచ్చు అని చెప్పేసి నేను తిరుగుతున్న క్రమంలో నాకు కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందనమాట. పైడి జరాజ్ ప్రివ్యూ థియేటర్ ఒకటి ఉంటుంది రవీంద్ర భారతిలో, అక్కడ అడగండి నేను సినిమా అని అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాను మేడం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పైడి జరాజ్ ప్రివ్యూ థియేటర్లో ప్రివ్యూ చేసేది జానపద సినిమాలు, భాషా నేపథ్యం, దేశభక్తి సినిమాలు, ఇలాంటి మా భాషా ప్రాంత సినిమాలు మాత్రం ప్రదర్శిస్తారు. ఇట్లా హారర్ మూవీ ఇవన్నీ కాదు అంటే, సార్ నాది హారర్ మూవీయే కానీ మంచి మెసేజ్ ఉంటుంది సార్ ఒకసారి చూడండి అంటే ఫస్ట్ అక్కడ కూడా రిజెక్షన్ మేడం.
లేచారు ఒకసారి చూడండి అని ఒక 2-3 సార్లు వెళ్తే వాళ్ళు ఏంటండి బాధ ఒక 10 మినిట్స్ చూడండి సార్, నచ్చకపోతే ఆపేయండి, మీకు ఎక్కడ నచ్చకపోతే అక్కడ ఆపేయండి. సరే అని చెప్పేసి ఒకసారి అక్కడ ఉన్నా సార్ ఫోన్లో చూసి మొత్తం సినిమా అంతా చూసేసాడు. అక్కడ ఫోన్ పెట్టేసి బయటకు వెళ్ళి సరే ఇవ్వండి ఒక డేట్ ఇడికాను. సరే అది మళ్ళీ సాటర్డే మాత్రమే ప్రివ్యూ చేస్తారు మేడం. ఆ రోజు జనాలు వస్తారు, అంటే ఆ టైంకి సాటర్డే రోజు ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటది ఇక్కడ సినీ వారం అని ఒకటి ఉంటది ఆ రోజు అని పబ్లిక్ తెలుసు. నాకు ఇచ్చిన టైం సాటర్డే కాదు మేడం, ఫ్రైడే రోజు ఇచ్చాను. ఓకే, ఫ్రైడే రోజు ఎవరు తెలుసు మేడం, నాకు మళ్ళీ భయం. సో అందరికి చెప్పాను, నేను సినిమా తీసాను కదా, అది రిలీజ్ అవుతుంది, ఓన్లీ ప్రివ్యూ థియేటర్లో ఈ ఒక్కరోజు ఒక షో మాత్రమే వేస్తున్నాను, అందరు రండి అని. ఇంకా నేను ప్రమోషన్ స్టార్ట్ చేశాను మేడం. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నాకు మళ్ళీ భయం, అంతమంది జనాలు రాకపోతే ఏంటి, అట్లీస్ట్ ఒక వరకైనా వస్తారా అని ఫ్యామిలీ దగ్గరికి ఒక బోర్డు చేయించుకొని అది తీసుకొని వెళ్ళి కొంచెం ప్రమోట్ చేసి అది ఏం చేసావు ఆ ప్రమోషన్స్ అంటే కార్డ్బోర్డ్ పట్టుకున్నాను మేడం. అక్కడ ఉన్న జనాలకి ఎవరైతే రవీంద్ర భారతి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నేను చూపించి సార్ ఇట్లా ఉంది నా సినిమా అని అంటే సరే అని చెప్పేసి సార్ వాళ్ళు వచ్చారనమాట. కింద రవీంద్ర భారతిలో ఎవరైతే వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు, నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. రారేమో అనుకున్నాను మేడం, చూస్తే మొత్తం హాల్ అంతా నిండిపోయింది మేడం, హౌస్ ఫుల్ అసలు. మొత్తం 120 కెపాసిటీ మేడం, సీట్స్ 120 కెపాసిటీ ఏదో ఉంది. 180 పీపుల్స్ వచ్చేసారు మేడం, సరిపోలేదు, కిందంతా కూర్చున్నారు. నాకు ఇంకా అసలు నా సినిమాకి క్లాప్స్ పడతాయి, విజిల్స్ వస్తాయని నేను అనుకోలేదు మేడం, ఏదో చూసి వెళ్ళిపోతారు అనుకున్నాను. సినిమా చూసేంత వరకు అందరు ఉన్నారు, చాలా డిస్టర్బెన్స్ కూడా వచ్చింది మేడం, సినిమా మధ్యలో అయిపోవడం అలాంటివి జరిగాయి. ఇప్పుడు యూట్యూబ్ లో ఉండి డైరెక్ట్ గా రిలీజ్ చేస్తే ఏం కాదు, అది టెక్నికల్ ఇష్యూస్ ఏం రావు. మేము పెన్ డ్రైవ్ అది పెట్టేసరికి అక్కడ ఏదో అయ్యేసరికి అయినా కూడా జనాలందరూ కూర్చొని అసలు యాక్చువల్గా 7కి స్టార్ట్ చేయాల్సిన సినిమా 8కి అయిపోయింది. 8 నుంచి మేము కూర్చున్నారు మేడం, లాస్ట్ వరకు కూడా. సినిమా అయిపోయిన తర్వాత మేమంతా కొంచెం మా విషయాలు కొంచెం మాట్లాడేంత వరకు కూడా 80% ఉన్నారు మేడం జనాలు. సినిమా అంతా చూసారు, అందరు క్లాప్స్, వాళ్ళ దగ్గర నుంచి రివ్యూస్ తీసుకున్నాం, కొన్ని సౌండ్ వల్ల పోయినాయి, కానీ వాళ్ళ కళ్ళలో ఆనందం చేశాను మేడం నేను. ఆ రోజు నా ఫ్యామిలీ చప్పట్లు, విభత్సమైన చప్పట్లు మేడం, ఆడిటోరియం అంతా. అప్పుడు మాది మాత్రమే జరుగుతుంది ఆ రవీంద్ర భారతిలో, కింద ఇక్కడ ఏం షోస్ జరగట్లేదు, ఏం జరగట్లేదు. కానీ అప్పుడు సక్సెస్ అయ్యాను అనిపిస్తుంది మేడం. నేను అడిగాను కూడా, నా సినిమా ఒకవేళ ఏదన్నా తప్పులుంటే మీరు ఇప్పుడే చెప్పండి, నేను కరెక్షన్ చేసుకుంటాను. లేదు అంత బాగుంది, పార్ట్ 2 ఎప్పుడు. సో అది వాళ్ళు ఇచ్చిన ప్రేమకి వాళ్ళందరూ వచ్చి రవీంద్ర భారతికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ నుంచి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మేడం. ఇది అందరికీ చేరుతుంది కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ట్రైలర్ టీజర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, మిలియన్స్ లో కొట్టేస్తా అంటే ఉంటది కదా మేడం, అలాంటిది అనుకొని అందరికి నచ్చుతుంది. ట్రైలర్ కట్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకొని చేశాను అనమాట. తర్వాత ట్రైలర్ పోలేదు మేడం, 3000 దగ్గర ఆగిపోయింది. నాకు అర్థం భయం. మరి మనం చేసేదే సినిమా అందరు చూడాలని, ఇప్పుడు ఆఫర్ వచ్చినా కూడా డబ్బులు వదిలేసుకొని యూట్యూబ్ లో పెట్టి యూట్యూబ్ లో చూడాలి అందరూ, నేను నా వర్క్ అందరికి తెలవాలి. యూట్యూబ్ అంటే ఇప్పుడు మాక్సిమం ఊర్లలో కూడా అందరి దగ్గర ఉంది కదా, సో వాళ్ళందరూ చూడడానికే కదా నేను సినిమాని యూట్యూబ్కి వచ్చాను. నేను యూట్యూబ్ కాకుండా డబ్బులు చేసుకోవాలి, ఇంకోటి చేయాలంటే చాలా దారులు ఉన్నాయి. అవన్నీ కాకుండా అయితే నేను ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడే అందరికి ఇంకా అంటే కొంచెం నెగిటివిటీ ఉంటది కదా మేడం, వాళ్ళందరూ కొంచెం అయిపోయింది ఇంకా అని చెప్పేసి నాకు భయమైంది. రైట్, ఇది ఇంకా మనం పోస్టర్లు వేద్దాం, పాంప్లెట్స్ పట్టుకొని తిరుగుదాం, మనం ఒక్కలమైనా అందరి దగ్గర జనాలకి వెళ్ళి చెప్దాం, ఈ యూట్యూబ్లో రిలీజ్ అవుతుంది, ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పేసి నేను చేద్దాం. మళ్ళీ కొన్ని మీమ్ ఛానల్స్కి చెప్దాం, నా సినిమా ఒకటి రిలీజ్ అయిందని తెలియకపోతే ఎలా అని చెప్పేసి నేను ఒక సెటప్ చేసుకున్నాను మేడం. అది కూడా అప్పు తెచ్చే, డబ్బులు బయట నుంచి అప్పు తెచ్చే ఒక 20,000 దాకా పెట్టుకొని దీన్ని ప్రమోట్ చేద్దాం అనుకున్నాను మేడం. రిలీజ్ ఎప్పుడైతే సినిమా November 21st రిలీజ్ అయిందో ఇంకా నాకు కాల్ వచ్చింది ఆదర్ నుంచి, నువ్వు ఇప్పుడు ఏమీ చెయ్యకు, సినిమా యూట్యూబే పుష్ చేస్తుంది, చాలా బాగా పోతుంది అని. సో 1 డేలో 100K, 1 డేలోనే మేడం, 24 hours కూడా అవ్వలేదు.
నేను అసలు షాక్. నేను అంటే మొత్తం నా సినిమా దాంట్లో ఇంతమంది చూస్తే కూడా ఒక్కళ్ళు చూసినా హ్యాపీ మేడం. నా టైం ఇచ్చి చూసిన ప్రతి ఒక్కరికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటా. ఎందుకంటే నా కోసం ఆ ఒక్కళ్ళు ఇద్దరు అంటే ఇక్కడ అంతా నంబర్స్ నడుస్తున్నాయి కాబట్టి నేను ఆ నంబర్ రీచ్ అవ్వాలనుకున్నాను. కానీ ఒక్కళ్ళు ఇద్దరు చూసినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. వాళ్ళు నాకు మంచి కామెంట్స్ పెట్టి వాళ్ళు నన్ను అంటే ఫస్ట్ టైం డైరెక్టర్, అరే ఇలాంటి డైరెక్టర్కి అన్ని సమకూడితే ఇంకా బాగా చేస్తాడు అని చెప్పేసి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు నా ఒక్కళ్ళైనా సరే నాకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి మేడం. కానీ అది ఇంకా నంబర్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు దగ్గర 1 million వచ్చేసింది, దగ్గరలో ఉంది. నెక్స్ట్ కొట్టేస్తుంది. అదే ఒక సంకల్పంతో చేస్తే ఏ వర్క్ అయినా సో యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది అన్నట్టు. సో ఇప్పుడున్న యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఒక విషయం చెప్పాలంటే, నువ్వు సక్సెస్ అయిన తర్వాత అనుకుని ఉంటావు కదా, ఈ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసినప్పుడు ఎవరైతే నిన్ను రిజెక్ట్ చేశారో వాళ్ళందరికీ నేను సక్సెస్ అయిన తర్వాత ఈ మాట చెప్పాలి అని ఏదో ఒకటి అనుకుని ఉంటావు కదా, ఆ మాట ఇప్పుడు చెప్పు. వాళ్ళకి ఏం చెప్పేది లేదు మేడం. ఎందుకు చేస్తా మేడం, మామూలుగా బాహుబలి సినిమాలో అనుష్క రానా వాళ్ళ డిస్కషన్ ఉంటది. మహేష్మతి మర్చిపోయింది బాహుబలిని, నువ్వు నేనే గుర్తుపెట్టుకున్నావు. తర్వాత విగ్రహావిష్కరణ టైంలో అందరు బాహుబలి అనేస్తారు, అందరు మొత్తం అక్కడ ఉన్న రాజ్యం అంతా అనేస్తే అనుష్క ఒక లుక్ ఇస్తుంది. ఒక్క డైలాగ్ ఉండదు, ఏది ఉండదు, ఒకటే ఒక లుక్. ఆ లుక్ తో ఎన్నైనా అనుకోవచ్చు, ఎన్ని బూతులన్నా రాసుకోవచ్చు. యాక్టర్ అంత అంటే వాళ్ళకి ఏం చెప్పేది లేదు మేడం. అంటే ఫస్ట్ నేను అనుకున్నాను వాళ్ళకి ఇది చెప్పేయాలి, అది చెప్పేయాలి, వాళ్ళని తిట్టేయాలి చూసినా అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు ఆ ఛాలెంజెస్ ఎందుకు, సినిమా పోతుంది వాళ్ళకి, అంటే వాళ్ళ రావట్లేదు మేడం. అంటే సక్సెస్ అయిపోయింది, హ్యాపీగా మంచి ఛానల్ దొరికింది. అప్పటికి ఛానల్ పైన కూడా వీళ్ళు అదేంటిది న్యూస్ చేస్తున్నారు, అనవసరంగా ఇచ్చావు అంటే దానికి మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ స్టార్ట్. నాకు ఛానల్ దొరికింది, దాంట్లో రిలీజ్ చేస్తున్నా అంటే కూడా అప్పటికి న్యూసే కదా, నీదేం పోతుంది ఏం పోతుంది నువ్వు అనవసరంగా. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అప్పటికి కూడా అంటే రైట్ మనం రాంగ్ స్టెప్ తీసుకున్నాం, మళ్ళీ నమ్ముదాం మనం. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో అదే జరిగింది, ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగింది. నమ్మకం మనని మనమే మాత్రమే నమ్ముతాం మేడం. మన నమ్మకమే నిలబెడతాం మేడం. దేవుడు అది అంటే ఏవైనా సరే అదంతా తర్వాత, కానీ ఫస్ట్ మనని మనం నమ్మడం, మనం చేసేది కరెక్ట్. చెప్పకుండానే చెప్పేసా చూసావా. సో ఎవరైతే కంటెంట్ నాట్ ఓన్లీ కంటెంట్, ఏదైతే మీ పనిలో మీరు 100% ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు నమ్మాలి అనే మాట లైవ్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు ఉంది వాళ్ళ. సో ఎవరే పని చేసినా కూడా 100% మన మీద మనం నమ్మి అది ఒక ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తుంది అనడానికి లైవ్ ఎగ్జాంపుల్ మధు ఇవాళ మనతో ఉన్నాడు. అసలు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరు సపోర్ట్ చేశారు ఇక్కడ దాకా? ఫస్ట్ నుంచి కొంతమంది నిలబడి ఉంటారు కదా నీ వెనకాల, ఎవరు వాళ్ళు? ఉన్నారు మేడం. ఫస్ట్ పేరు ఎవరైనా చెప్పాలంటే ఈ సినిమాకి దివ్యజ్ఞ మేడం, ప్రొడ్యూసర్. తను తీసుకుంది కాబట్టి ఈ సినిమా ఇంతవరకు ఇప్పుడు అందరు చూస్తున్నారంటే నాకు ఏదో ఎవరికైనా ఏదో చిన్న సపోర్ట్ ఉంటుంది కదా మేడం, ఆ సపోర్ట్. సో దివ్యజ్ఞ ఈ సినిమా అంకితం చేయాలంటే ఆ అమ్మాయికే అంకితం చేయాలి. సో తనకి థ్యాంక్స్ అసలు. అండ్ ఇంకా మా డిఓపి విక్కీ ఐకాన్, ఆయనకున్న ఫ్రీ టైంలో వచ్చి నన్ను అర్థం చేసుకొని చాలా చిరాకు పెట్టించడం మేడం. చాలా కోపం వచ్చేది. అంటే నాకు తెలియదు, వాళ్ళు కొంచెం నేర్చుకున్నారు కాబట్టి షార్ట్ తప్పు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉండేది. లేదు ఇలా చేయండి బాగుంటది, కొత్తగా ఉంటది అని నేను, వాళ్ళకి నచ్చకపోయేది అది, వాళ్ళకి అర్థం కూడా కాకపోయేది. తర్వాత కట్ చేస్తే వాళ్ళకి ఎడిటింగ్ చేసిన తర్వాత రైట్ బాగానే పోతుంది అని చెప్పేసి ఆయనకి కూడా ఇప్పుడిప్పుడే లైఫ్ స్టార్ట్ చేశాను మేడం. సో ఆయనకు కూడా మంచి దీని సినిమా తర్వాత చాలా మంచి ఆపర్చునిటీస్ రావాలి తనకి. నా టీం అంతా బాగుండాలి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డబ్బులు మాదంతా కాకుండా మా టీం బాగుండాలి. అంటే ఎవరైతే కూడా ఉండాలి కదా, మీరు మీ కెరీర్ ఇలాగే కంటిన్యూ చేయాలంటే 100% డబ్బులు కూడా ఉండాలి. ఆ డబ్బులు కూడా మీరు ఏ సంకల్పంతో అయితే మొదలు పెట్టారో అలానే అది అలా ముందుకెళ్తూ పార్ట్ 2 కూడా మంచి ప్రొడ్యూసర్ సపోర్ట్ వచ్చి అసలు ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా గుర్తిస్తే అది ఇంకా గ్రేట్. ఎవరైనా పెద్దవాళ్ళ చేతిలోకి మీరు వెళ్ళి ఏదైనా మంచి ప్రొడక్షన్ హౌస్ చేతిలో ఉంటే
మీ ఎఫర్ట్స్ ఇంకా ఇంకా షైన్ అవుతారు మీరు. యా మేడం. సో మేమైతే మా సైడ్ నుంచి మేము అదే కోరుకుంటున్నాం. మీరు మంచి హ్యాండ్స్లో పడి ఏదైనా ఒక ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ చేతిలోకి మీరు వెళ్ళిపోయారంటే మీకు ఆ డబ్బులు కూడా వస్తాయి కంటిన్యూస్గా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Thank you. అంటే యాక్చువల్గా అయితే ఇంకా ఇద్దరు ఉన్నారు మేడం. సో వాళ్ళు అంటే సునీల్ కుమార్, ఆయన అసలు చిన్న అబ్బాయి, ఆయన కూడా చిన్నవాడే. అసలు సినిమా గురించి ఏం తెలియదు, కాకపోతే యాక్టింగ్ చేశాడు. ఆయన డిఓపి కూడా యాక్టింగ్ చేశాడు, ప్రొడ్యూసర్ కూడా యాక్టింగ్ చేశారు, ఇవన్నీ చేశారు మేడం. ఇంకా పవన్ వచ్చేసి కెమెరామెన్. ఆయనకు కూడా మంచి ఫ్యూచర్లో మంచి, అంటే అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను డబ్బులు అడగకుండా చేశాడు మేడం. అంటే నాకు దానివల్ల కొంచెం నాకు కూడా కొన్ని జరిగాయి అనమాట. సపోర్ట్గా నాకు అతను నిలబడ్డప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. చాలా చిన్నోడు, అప్పుడే కెరియర్ స్టార్ట్ చేసాం. అన్న నా దగ్గర కెమెరా ఉంది, నేను హెల్ప్ చేస్తాను అన్నాడు. డబ్బుల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఏ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ, ఇంటికి వస్తే ఓ పప్పన్నం పెట్టి ఫస్ట్ సండే రోజు అనుకున్నప్పుడు పప్పన్నం పెట్టి తిని ఆడికి వెళ్ళిపోయి షూట్ చేసుకోవడం, అక్కడ నిద్రపోవద్దని టీ తాగడం, ఇంతే మేడం. ఆయన రిషి వీళ్ళు నాకు ఏడిగా చేశారు, వాళ్ళొకళ్ళు. అండ్ నాకు తెలియకుండా సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది మేడం. శ్రీజ మేడం కానీ, ప్రభాకర్ సార్ కానీ, మీరు కూడా వచ్చినప్పుడు అక్కడ మాట్లాడితే నాకు భయం అయింది. మేడం చేయదేమో సరే అని. తర్వాత మీరు చేస్తా అన్నప్పుడు, మీకు సినిమా నచ్చింది అన్నప్పుడు కూడా నాకు ఇందాక మీరు అంతా మాట్లాడుతుంటే అది వీడియో తీసుకోవాలనిపించింది. అంటే నా పక్కన ఎవరు లేరు, ఎవరన్నా చూస్తే అరే వాళ్ళు చాలా బాగా మాట్లాడారా సినిమా గురించి అన్నప్పుడు, మీకు నచ్చిందని మీరు వచ్చి మాట్లాడుతుంటే మేడం నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం. డెఫినెట్ గా బాగున్న సినిమాని బాగుందని చెప్తారు, కానీ నిజమైన జెన్యూన్ సినిమాకి ఎప్పుడు అందరూ ఓటేస్తారు ఖచ్చితంగా, కానీ రీచ్ చేసే బాధ్యత మంది. సో మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం సాయం చేద్దామని అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇంకా సినిమా చూసి ఇంటర్వ్యూ తీసుకుంటానని ఇలా తీసుకోను. మీరు చెప్పిన 15 minutes నాకు అర్థమైంది, మీ కష్టాలు అర్థమైనాయి. నేను సినిమా చూసి తీసుకుంటాను అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. నేను వెయిట్ చేశాను. నేను చాలా థ్యాంక్స్ మేడం, మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ఆల్వేస్ ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటాం. మా ద్వారా మీకు ఏ సపోర్ట్ కావాలన్నా వీఆర్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఇంకా ఆ సినిమా నువ్వు అనుకున్న దానికన్నా ఇంకా బాగా రీచ్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గ్రేట్ ప్లెజర్ టాకింగ్ టు యూ. Thank you, and all the best for your future. Thank you madam. All the best for your future projects. And ఆదాన్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే, నిజంగా మీరు 100% ఎఫర్ట్స్ పెట్టగలిగితే ఆదాన్ మీకోసం ఎప్పుడు డోర్స్ ఓపెన్ చేసే ఉంచుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నా, ఎవరైనా క్యాపబుల్ టాలెంటెడ్ ఉన్నా కూడా వి వెల్కమ్ యూ. మేము మిమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తాం.